Hello everyone, my name is Krishnavani. Welcome to Pharmacy. Next question వచ్చేసి యాంటీ హైపర్లిపిడమిక్ డ్రగ్ అంటే ఈ ఆప్షన్స్ లో మనకు యాంటీ హైపర్లిపిడమిక్ డ్రగ్ ఏంటిది? సో దీంట్లో ఆప్షన్స్ ఇచ్చారు సింవాస్టాటిన్, క్యాప్టోప్రిల్, ఫ్యూరోసిమైడ్ ఆర్ ఫ్రూసిమైడ్, నైట్రోగ్లిసరిన్. సో దీంట్లో మనకు యాంటీ హైపర్లిపిడమిక్ డ్రగ్ ఏది? And correct answer is simvastatin. So the anti-hyperlipidemic drug classification చూద్దాం. Anti-hyperlipidemic drug classification. So first one వచ్చేసి HMG-CoA reductase inhibitors. సో దీంట్లో మనకు అన్ని స్టాటిన్స్ ఉంటాయి అన్నమాట. స్టాటిన్స్. సో మనకు ఆప్షన్ లో లాస్ట్ క్వశ్చన్ లో వచ్చింది అన్నమాట simvastatin. సో దీంట్లో వచ్చేసి lovastatin, simvastatin, rovastatin, atorvastatin, rosuvastatin, pitavastatin. So HMG-CoA reductase inhibitors are all statins అన్నమాట. నెక్స్ట్ బైల్ యాసిడ్ సెక్వెస్ట్రేట్స్. దీంట్లో మనకు వచ్చేసి డ్రగ్స్ వచ్చేసి కొలెస్టిరమైన్, కొలెస్టికోలిన్. నెక్స్ట్ లైపోప్రోటీన్ లైపేజ్ యాక్టివేటర్స్. దీంట్లో డ్రగ్స్ వచ్చేసి క్లోఫిబ్రిడ్, జెమ్ఫిబ్రోజల్, బెజాఫిబ్రిడ్, క్వినోఫిబ్రిడ్. నెక్స్ట్ lipolysis and triglyceride synthesis inhibitors. దీంట్లో వచ్చేసి ఒకటి డ్రగ్ నికోటినిక్ యాసిడ్. అండ్ నెక్స్ట్ స్టెరాయిడ్ అబ్జార్ప్షన్ ఇన్హిబిటర్. దీంట్లో కూడా ఒకటి డ్రగ్ దట్ ఈస్ ఎజిటమైడ్. సో ఇది యాంటీ హైపర్లిపిడమిక్ డ్రగ్స్ క్లాసిఫికేషన్. సో దీంట్లో మనం ఎలా అంటే ఇప్పుడు క్వశ్చన్స్ మనకి ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా ఇండైరెక్ట్ క్వశ్చన్స్, ఇండైరెక్ట్ అని కాదు ఇన్-డెప్త్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. లైక్ ఎలా అంటే స్టెరాయిడ్ అబ్జార్ప్షన్ ఇన్హిబిటర్ ఏది? సో నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఇచ్చేస్తారు, కొన్ని 4 డ్రగ్స్ అలా ఇచ్చేస్తారు. దాంట్లో లైక్ వీ హ్యావ్ టు చూస్ ఎజిటమైడ్. అలా కాకుండా మెకానిజం ఆఫ్ యాక్షన్స్ అడుగుతారు. లైక్ దీంట్లోనే మనకు ఉంటుందన్నమాట మెకానిజం ఆఫ్ యాక్షన్స్. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ అని అనుకోకుండా దాన్ని మెకానిజం ఆఫ్ యాక్షన్ అని అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఇన్హిబిటర్స్ అంటే HMG-CoA రిడక్టేస్ ని ఇన్హిబిట్ చేసే డ్రగ్ ఏంటిది అని అడిగితే లైక్ ఆల్ స్టాటిన్స్, ఈ స్టాటిన్స్ అని వస్తాయి. లైక్ ఇంకొకటి ఏంటిదంటే లైపోప్రోటీన్ లైపేజ్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేసే డ్రగ్స్ లైక్ అవి క్లోఫిబ్రిడ్, జెమ్ఫిబ్రోజిల్, బెజాఫిబ్రిడ్, క్వినోఫిబ్రిడ్. అండ్ ఇలా కాకుండా ట్రైగ్లిసరైడ్ సింథసిస్ ని ఇన్హిబిట్ చేసేది ఏంటిది? నికోటినిక్ యాసిడ్. నేను ఇంకొకటి చెప్తాను ఏంటంటే ఇలా ఏదైనా క్లాసిఫికేషన్ లో ఇలా సింగిల్ డ్రగ్స్ ఉంటే మాత్రం అది డెఫినెట్ గా నేర్చుకోండి. అవి కంపల్సరీ ఒక్క దగ్గరైనా అడుగుతారు అనమాట. సింగిల్ డ్రగ్స్ ఇలా గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఒక్క దాంట్లోనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉండడం కాకుండా సింగిల్ డ్రగ్స్ ఉంటే అవి మనకి ఈజీగా గుర్తుంటాయి. అండ్ అవి వాటి నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఒకటి ఏంటంటే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ వీడియో రీచ్ అవ్వని వాళ్ళకి మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్లేదు కానీ లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా అది వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.